హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఏపీ టెట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, మనం నివసిస్తున్న భూమి పరిమాణంలో ఎన్నో గ్రహం? జవాబు 5వ గ్రహం. భూమి నుండి సూర్యుడు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? 16 కోట్ల కిలోమీటర్లు. సూర్యునిలో మొత్తం ఎన్ని భూగ్రహాలు ఇమిడిపోగలవు? 13 లక్షలు. గ్రహాలలో పెద్ద గ్రహం? బృహస్పతి. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గంలో తిరుగుతుంటాయి. ఈ మార్గాలను ఏమంటారు? కక్ష్యలు. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను ఏమంటారు? అంతరగ్రహాలు. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నో గ్రహం? 3వ గ్రహం. భూమి ప్రధానంగా ఎన్ని ఆవరణలు కలిగి ఉంది? 4 ఆవరణలు కలిగి ఉంది. రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను ఏమంటారు? శిలావరణం. భూమిపై గల జలభాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు వీటన్నిటిని కలిపి ఏమంటారు? జలావరణం. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను ఏమంటారు? వాతావరణం. భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి ఏమంటారు? జీవవరణం. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి పట్టే కాలం 8 నిమిషాలు. గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి, వాటిని ఏమంటారు? ఉపగ్రహాలు. చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు రాకెట్ ద్వారా ప్రయోగించే ఉపగ్రహాలను ఏమంటారు? మానవ నిర్మిత ఉపగ్రహం. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? అలాగే తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? 27 రోజులు. గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటిని ఏమంటారు? గ్రహశకలాలు. అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహాన్ని ఏమంటారు? గెలాక్సీ. కోట్లాది గెలాక్సీల సమూహమును ఏమంటారు? విశ్వం.